ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు ఆనందరావు గారు మరి జోగేశ్వరరావు గారు అడిగినట్లుగానే వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే రైతాంగం తర్వాత ఎక్కువగా చేనేత రంగం మీదే ఆధారపడి ఉన్నారన్న విషయం మరి గుర్తించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి గతంలో కూడా చేనేతలకు మనం పెద్దపీట వేశాం. మరి పెద్దలందరూ అడిగినట్లుగానే మనము అనేక సంక్షేమ పథకాలతో పాటు వీరికి చేనేతలకు చేదోడుగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు 14-19లో కూడా మనం ఇచ్చాం అధ్యక్ష. మరి 19-24లో అన్ని స్కీములు రద్దు చేయడం జరిగింది. మరి సభ్యులు కోరినట్లుగానే గతంలో కూడా మనం 14-19లో థ్రిఫ్ట్ ఫండ్ ఇచ్చాం. మళ్ళీ కూడా ఇప్పుడు దాన్ని అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి సోదరులు అడిగినట్లుగా చేనేత కార్మికుల కోసం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ఎంత ఇస్తున్నారు అని అడిగారు అధ్యక్ష. మరి 3000 ఉన్న పెన్షన్ని అంటే 50 సంవత్సరాలు దాటిన వారందరికీ చేనేత కార్మికులకు 4000 పెన్షన్ అందజేస్తున్నాం అధ్యక్ష. సుమారుగా 93,000 మందికి మనము పెన్షన్ అందజేస్తూ మరి ఈ మొత్తంగా 791 కోట్ల రూపాయలు అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చేనేత కార్మికులకు మరియు పవర్లూము మరి హ్యాండ్లూమ్ కార్మికులకు ఎంతమందికి అందజేస్తున్నారన్న విషయం కూడా అడిగారు. మరి ఇది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనం అమలు పరుస్తున్నాం. సుమారుగా 1,02,000 మందికి మనం ఉచిత విద్యుత్తు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి పావలా వడ్డీ పథకం గురించి అడిగారు అధ్యక్ష. DCCB APCBO నుండి నగదు క్రెడిట్ పరిమితిపై ప్రాథమిక చేనేత సహకార సంఘాల నుండి వడ్డీ భారాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వం ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు 9.5 మరియు ఆప్కోకు 7.5 వడ్డీ రాయితీ మంజూరు చేయడం అనే విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా ధన్యవాదాలు అధ్యక్ష. 1వ ప్రశ్నకు అవునండి, రాష్ట్రంలో చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి క్రింది సంక్షేమ మరియు పారిశ్రామిక అభివృద్ధి పథకాలు అమలు చేయబడుచున్నవి. సంక్షేమ పథకాల అధ్యక్ష సహకార చేనేత పొదుపు నిధి పథకం, చేనేత కార్మికులకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు పరిమితి, చేనేత కార్మికులకు 200 యూనిట్లు మరి మరమ్మకాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు. అభివృద్ధి పథకాల అధ్యక్ష జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం NSDP నుంచి ధర్మవరానికి 38.31 కోట్లతోనూ మెగా చేనేత క్లస్టర్లకు ఆమోదించబడినది. అదేవిధంగా పిఠాపురం మరియు మంగళగిరిలో వరుసగా 12 కోట్లు మరియు 22.35 కోట్ల కేటాయింపుతో ప్రత్యేకత ప్రాజెక్టును ప్రతిపాదించడమైనది అధ్యక్ష. చిన్న క్లస్టర్లకు మరి అభివృద్ధి కార్యక్రమం కోసం SCDP నుంచి 10.44 కోట్ల వేగంతో 10 క్లస్టర్లు మంజూరు చేయబడినది. సహాయం ఇతర క్లస్టర్లకు ఆర్థిక సహాయం, ముడి పదార్థాలకు సరఫరా పథకం, చేనేత కార్మికులకు ముద్రా పథకం, చేనేత మార్కెటింగ్కు సహాయానికి ప్రదర్శనలు. బి ప్రశ్నకు అధ్యక్ష సహకార చేనేత కార్మికులకు పొదుపు నిధి పథకం, పావలా వడ్డీ పథకం, నూలు సబ్సిడీ పథకం మొదలైన వాటితో సహా అన్ని పథకాలు 2019-24లో రద్దు చేయబడిన అధ్యక్ష. అతి తక్కువ కాలంలోనే మరి అనేక క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న క్లస్టర్లు, మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయడం అందింది. అంతేకాకుండా చేనేత ముద్రా పథకం ద్వారా కూడా సుమారుగా 5,671 మందికి 22 కోట్ల రూపాయల రుణాలు కూడా అందజేశాం. ముడి సరుకు సరఫరా కూడా మరి 15% సబ్సిడీతో కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా అతి తక్కువ కాలంలోనే 20 నెలల్లోనే మరి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద కూడా మనకి 10 అవార్డులు కూడా వచ్చాయి అధ్యక్ష. మరి పెద్ద జోగేశ్వరరావు గారు అడిగినట్లుగా మరి నిజంగానే చేనేత సంఘాలకు ఆప్కోకు వాళ్ళు అవసరాలు ఇచ్చిన సంఘాలకు మనం బకాయిలు అయితే ఉన్నాం అధ్యక్ష. మరి గత ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్ల అంటే ఎందుకంటే అధ్యక్ష కేంద్రం నుంచి ఆప్కో అంటే ఆ చిన్న ఆప్కోను కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. 120 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి మరి ఆ నిధులు ఎక్కడికి పోయినాయో తెలియదు అధ్యక్ష. మరి జగన్ అనే గద్దెతో పోయిందో మరి ఎక్కడికి పోయిందో తెలియదు. ఈ రోజు చేనేతలు పడుతున్న ఇబ్బందులకు మూల కారణం ఆ 120 కోట్లు డైవర్ట్ చేయడం వల్ల ఈ రోజు ఇబ్బంది పడుతున్నాం. మొన్నటి రోజునే జోగేశ్వరరావు గారు మరి పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు కూడా మాట్లాడారు. మొన్నటి రోజున కొంచెం పేమెంట్ కూడా సుమారుగా ఈ తక్కువ కాలంలోనే 7 కోట్ల రూపాయల దాకా కూడా నిధులు కూడా వాళ్ళకి ఇచ్చాం అధ్యక్ష. మరికొంత కాలంలోనే ఉగాది పండుగ కూడా దగ్గరలోనే అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి చేనేతలకు అన్ని విధాలుగా మరి అందుబాటులో ఉండాలి. వారు తయారు చేసిన వస్త్రాలకు ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం మరి ఎప్పటికప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు కూడా అందజేయడం కూడా జరిగిన ఉద్దేశం అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా సోదరులు చెప్పినట్లుగా మీ
టెక్స్టైల్ పార్కులు కూడా కొంచెం అన్ని పరిశీలిస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా దీన్ని కూడా అమలు పరుస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఓకే అండి. థ్యాంక్ యూ.